శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం, త్రయోదశి తిథి ఉదయం 8:11 వరకు, అనంతరం చతుర్దశి. శతభిష నక్షత్రం తెల్లవారుజామున 5:40 వరకు, అనంతరం పూర్వభద్ర నక్షత్రం. సిద్ధం యోగం ఉదయం 7:37 వరకు, అనంతరం సాధ్య యోగం. వణిజకరణం ఉదయం 8:11 వరకు, అనంతరం భద్రకరణం. అమృత ఘడియలు రాత్రి 10:21 నుండి 11:58 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:34 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:12 నుండి 12:02 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:35 నుండి 2:13 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఈనాటి విశేషం మహాశివ పర్వమైనటువంటి మాస శివరాత్రి. ఈ రోజున ఈనాటి మాస శివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అన్న విషయాన్ని గమనిస్తే, సూర్యోదయానికి త్రయోదశి ఉండి తరువాత చతుర్దశి ఉండడం ఇది ఒక విశేషమైతే, ఈ విశ్వావసు అనేటటువంటి పేరు కలిగిన ఈ తెలుగు సంవత్సరం ఏదైతే ఉన్నదో, ఈ సంవత్సరానికి ఇది చిట్ట చివరి మాస శివరాత్రి. అటువంటి ఈ మాస శివరాత్రి నాడు ఏ కొద్దిపాటి శివారాధన చేసినా విశేషమైన ఫలితాలు మనకి అందుతాయి. ఎందుకంటే శంకరుడు అంటే ఆయన భక్త సులభుడు, భక్త వశంకరుడు. భక్తులకు ఇప్పుడు కూడా వశమై ఉండేటటువంటి అశుతోషుడు అని పిలుస్తారు. ఎందుకంటే త్వరగా ప్రసన్నమైనటువంటి తత్వం కలిగి ఉంటాడు. అందుకే ఇంకొక మాట కూడా అంటారు పెద్దలు, భోళాశంకరుడు అంటారు. అంటే చాలా భోళా కలిగినటువంటి వాడు. అంటే ఆయన శబ్దాన్ని పలికితే చాలు ఆయన సంప్రీతుడైనటువంటి రీతిలో ఉంటాడు. ఎంత గొప్పవాడు పరమాత్మ అంటే, ఆయన గజ చర్మాన్నో వ్యాఘ్ర చర్మాన్నో ధరించినా కూడా ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికి, ఆరాధించినటువంటి వారికి సమస్త శుభాలను ఇచ్చేటటువంటి మహానుభావుడు ఈ పరమేశ్వరుడు. అంతేకాకుండా పరమ ఐశ్వర్యము అంటే చాలా గొప్ప సంపద ఏదైతే ఉన్నదో దానికి నెలవైనటువంటి వాడు, దానికి కారకుడైనటువంటి వాడు, దానికి నాథుడైనటువంటి వాడు. కాబట్టి ఆయన్ని పరమేశ్వరుడు అన్నారు. అంతేకాకుండా ఈశ్వర శబ్దం నాయకత్వాన్ని సూచిస్తుంది. అంటే ఈ చరాచర జగత్తుకి కూడా ఆయన నాయకుడై ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మను ఈ మాస శివరాత్రి నాడు ఆరాధిస్తే అభిషేక ప్రియశివ అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఆయన మీద నీళ్లు పోస్తే చాలు సుప్రసన్నుడైపోతాడు. గుక్కెడు నీళ్లు, గుప్పెడు పత్రి, చిటికేడు విభూతి గుండెల నిండా భక్తితో స్వామిని ఆరాధిస్తే చాలు ఐశ్వర్యం ఈశ్వరాది చేతను ఏం కావాలన్నా కూడా ఇచ్చేటటువంటి మహానుభావుడు. అసలు కావాలి అని అడగవలసినటువంటి పనే లేదు పరమేశ్వరుడి దగ్గర. ఎందుకంటే ఆయనకి క్షిప్రప్రసాది అని పేరు. అడిగినటువంటి వరాలు ఇవ్వటం కాదు, నీకేం కావాలో తెలుసుకొని ఇచ్చేటటువంటి అటువంటి ఆ మాతృభావం, అటువంటి వాత్సల్యం కలిగినటువంటి దైవతం పరమాత్మ. అందుకే ఒక గొప్ప మాట అంటుంటారు, శంకరుణ్ణి ఆరాధించడం అంటే కేవలం ఏదో ఆరాధన, ఆ లింగానికి అభిషేకం ఇది కాదయా, శంకరుడి యొక్క తత్వాన్ని నీవు గ్రహించగలగాలి. పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, ఎప్పుడు కూడా నిరాడంబరంగా జీవించాలి, ఎప్పుడు కూడా ఆడంబరాలకు పోకూడదు, సింపుల్ లివింగ్ బిగ్ థింకింగ్ అంటూ ఉంటారు. అంటే నీవు జీవనం ఎప్పుడు కూడా సాధారణంగా ఉండాలి, సామాన్యమైనటువంటి రీతిలో ఉండాలి. నీ ఆలోచనలు, నీ పనులు మాత్రం చాలా ఉన్నతంగా ఉండాలి. అందుకే ఒక గొప్ప శ్లోకం చెప్తూ, అక్షరాణి పరీక్షంతాం అంబరాడంబరేణ కిం శంభు అంబరహీనోపి సర్వజ్ఞత్మోపేయవాన్ అంటారు. అంటే ఎప్పుడైనా కూడా నీ ఆడంబరాలు, నీ వస్త్రాలు కాదయా, నీ అక్షరాలు, నీ విద్య, నీ వివేకం, నీ వివేచనం, నీ విజ్ఞానాన్ని పరిశీలిస్తారు తప్ప నీ ఆడంబరాలను కాదు. శంభు అంబరహీనోపి, ఆ పరమాత్మ దిక్కులనే అంబరంగా కలిగి ఉంటాడు, దిగంబరుడు అయినప్పటికీ కూడా సర్వజ్ఞత్వం ఉపేయవాన్. ఆయన వేషంతోనో ఆయన భాషతోనో కాదు, ఆయన మహత్తుతో ఆయన సర్వజ్ఞుడు అనిపించుకున్నాడు అని శంకరుడు గురించి చెప్తారు. అటువంటి ఆ శంకరుడి యొక్క తత్వాన్ని మనం గ్రహించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మాస శివరాత్రి పర్వదినం నాడు అందరూ యథాశక్తిగా శివారాధన చేసి శివానుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి హరయే నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం,
అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు తిథి బహుళ త్రయోదశి ఉదయం 8:11 వరకు, అనంతరం తిథి బహుళ చతుర్దశి, వారం జయవారం లేదా మంగళవారం, నక్షత్రం శతభిషం. ఈరోజు ప్రత్యేకత కృష్ణ అంగారక చతుర్దశి, అలాగే మాస శివరాత్రి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, కుజ రాహు బుధ చంద్రుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్రశనుల సంచారం రవి సంచారం మీనక్షేత్రంలో. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకూలత కూడా ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గందరగోళ పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నియంత్రించగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి పద్ధతులు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు కూడా సుసాధ్యపడతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు జాప్యాలు వంటివి కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆటంకాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు తురుమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సజావుగా పూర్తి చేసి తద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. గృహోపయోగ కార్యక్రమాలు చకచకా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. కార్యసిద్ధి, కార్యానుకూలత వంటివి ఆనందానికి దారితీస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అభివృద్ధి చేకూరుతుంది. వ్యాపార విస్తరణలు, వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి చోటు చేసుకుంటే సునాయాస విజయాల ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనలు, చిరాకులు ఉన్నప్పటికీ అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. అభివృద్ధి విషయంలో ఆటంకాలను చోటు చూస్తారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు వృత్తిపరంగా నెలకొంటాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందానికి దారితీస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులను కూడా ఎదుర్కోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా వచ్చినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు.
న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు, అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పిల్లల విషయంలో ఆనందకర పరిస్థితులు కొనసాగుతాయి. గృహ విషయాలు అనుకూలం. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు కృష్ణాంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, పూజించడం లేదా స్మరించడం ద్వారా గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి నివారింపబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంకట పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని నివారింపచేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ప్రయత్నపూర్వకంగా సుసాధ్యపడుతుంది. విద్యార్థులకి గట్టి ప్రయత్నాల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో అర్చించడం ద్వారా, పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ప్రమాదాలని దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆనందానికి దారితీస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి ఆర్థిక పరంగా కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గెలుపుని తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం ద్వారా కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. అభివృద్ధి విషయాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి చిక్కులు, సమస్యలు వంటివి ఆకస్మికంగా తారసపడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు.
ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని అవలీలగా ఎదుర్కోగలుగుతారు, శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు, మానసిక ధైర్యం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు అవలీలగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి మంచి వార్తలు ఇంపును కలిగిస్తాయి, శుభ పరిణామాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు వ్యాపారపరంగా బలాన్ని కలిగిస్తాయి, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం, శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు ఆనందంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి, శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి యుక్తి మహిళలకు ఏర్పడుతుంది, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అధిక ఖర్చులు మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి, శ్రమ కూడా అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి, ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి, అయినప్పటికీ ఆర్థిక విషయాల ద్వారా బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందకర వార్తలు ఇంపును బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. శుభ సంఘటనలు గృహంలో బలాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుని బిల్వదాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి, ఏకాగ్రత కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అనుచిత నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టి మహిళలు విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో న్యాయవాద వృత్తి వారికి లబ్ధి చేకూరుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది,
ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, రుణ సంబంధిత ఒత్తిళ్లు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధతో ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి రావాలని, అనుకూల పరిస్థితులు గృహరీత్యా బలాన్ని కలిగించాలని, కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా, మాస శివరాత్రి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి, మాస శివరాత్రి ఈ రెండూ కలిసి వచ్చిన తరుణంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఏ నెలలోనైనా బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కృష్ణ అంగారక చతుర్దశి చాలా శక్తివంతమైన పర్వదినమని ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథాలన్నింటిలో చెప్పారు. సూర్యగ్రహణంతో సమానమైన రోజుగా ఈ కృష్ణ అంగారక చతుర్దశిని చెప్పారు. అంటే సూర్యగ్రహణం ఉన్న రోజు మనం చేసే స్నానం కానీ, దానం కానీ, పితృతర్పణం కానీ ఎలాంటి అద్భుత ఫలితాలను ఇస్తాయో అంతటి అద్భుత ఫలితాలు ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, పితృతర్పణం కానీ కలిగింపజేస్తాయి. ఈ కృష్ణ అంగారక చతుర్దశి ప్రాధాన్యత గురించి శాస్త్ర ప్రామాణికంగా కొన్ని శ్లోకాలు చెప్పారు. ఆ శ్లోకాలు కృష్ణ అంగారక చతుర్దశి ప్రాధాన్యత, కృష్ణ అంగారక చతుర్దశి రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలను తెలియజేస్తాయి. కృష్ణ అంగారక చతుర్దశి గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పారంటే, కృష్ణ అంగారక చతుర్దశ్యాం మహానద్యావగాహనాత్ గోమయేన లిప్తాంగో గోసహస్ర ఫలం లభేత్. కృష్ణ అంగారక చతుర్దశి గురించి చెప్పిన అద్భుతమైన శ్లోకం ఇది. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కృష్ణ అంగారక చతుర్దశ్యాం మహానద్యావగాహనాత్, ఎవరైతే కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా నదీ స్నానం చేస్తారో వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అది కూడా నదీ స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే, గోమయేన లిప్తాంగో గోసహస్రఫలం లభేత్. అంటే గోమయాన్ని కొద్దిగా శరీరానికి రాసుకొని నదీ స్నానం చేయండి. గోసహస్ర ఫలం లభేత్, 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్ర ప్రమాణమైన ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసే ముందు గోమయం కొద్దిగా రాసుకొని ఆ తర్వాత ఆ నదిలో స్నానం చేస్తారో వాళ్ళకి ఏకకాలంలో 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ఈ ప్రామాణిక శ్లోకం తెలియజేస్తుంది. అలాగే కృష్ణ అంగారక చతుర్దశి గురించి శాస్త్రంలో చెప్పిన రెండో శ్లోకం ఏంటంటే, కృష్ణపక్షే చతుర్దశ్యాం అంగారక దినం యథా తదా స్నాత్వా శుభేతోయే తర్పణం యమనామభిః. అంటే అర్థం ఏంటంటే, కృష్ణపక్షే చతుర్దశ్యాం అంగారక దినం యథా, బహుళపక్షంలో మంగళవారంతో కూడిన ఈ చతుర్దశి నవగ్రహాలలో కుజుడికి ప్రీతిపాత్రమైనది, ఎంతో శక్తివంతమైనది. తదా స్నాత్వా శుభేతోయే తర్పణం యమనామభిః. అంటే ఎవరైతే ఈరోజు యమధర్మరాజుకి తర్పణం ఇస్తారో, యమతర్పణం ఇస్తారో వాళ్ళు సర్వ అపమృత్యు దోషాలను తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారని ఈ రెండో శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఈరోజు ఇచ్చే యమతర్పణం అద్భుత ఫలితాలను కలిగిస్తుంది. పితృతర్పణం మాత్రం పితృదేవతలు శరీరాన్ని విడిచిపెడితేనే ఇవ్వాలి. కానీ యమతర్పణం మాత్రం తండ్రి జీవించి ఉన్నప్పటికీ ఇవ్వవచ్చు. ఈరోజు ఇంటి యజమాని తప్పకుండా యమతర్పణం ఇవ్వాలి. అలా ఇవ్వటం ద్వారా ఇంట్లో వాళ్ళందరికీ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. యమతర్పణం ఎలా ఇవ్వాలంటే, దక్షిణ దిక్కు వైపు తిరిగి నీళ్లల్లో నల్ల నువ్వులు కలిపి, ఆ నల్ల నువ్వులు కలిపిన నీళ్లు 3 సార్లు విడిచిపెడుతూ యమాయ నమః యమం తర్పయామి 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 అనుకోవాలి. అలా నల్ల నువ్వులు కలిపిన నీళ్లు దక్షిణ దిక్కు వైపు తిరిగి ఇంటి యజమాని విడిచిపెట్టేటప్పుడు ఈ 4 వేళ్ల నుంచి ఆ నీళ్లు విడిచిపెట్టాలి. ఎందుకంటే యమతర్పణం అంటే అది దైవ తర్పణం. కాబట్టి ఈ 4 వేళ్ల నుంచి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ యమాయ
నమః యమం తర్పయామి అనుకోండి. ఇలా యమతర్పణం ఇవ్వటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ అపమృత్యు దోషాలు తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ శాస్త్ర ప్రమాణమైన శ్లోకాలను అనుసరించి ఎవరైతే నదీ స్నానం చేస్తారో, గోమయాన్ని శరీరానికి రాసుకొని స్నానం చేస్తారో, యమతర్పణం విడిచిపెడతారో వాళ్ళు సంపూర్ణమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా గోధుమలు కానీ యవలు కానీ ఎక్కడైనా దేవాలయంలో దానం ఇవ్వాలి. యవలు మీకు అందుబాటులో లేకపోతే బియ్యమైనా దానం ఇవ్వాలి. దానం తీసుకునే వాళ్ళు ఎవరూ లేకపోతే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన బియ్యం గోమాతకు ఆహారంగా తినిపించాలి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. అదే మాస శివరాత్రి. మాస శివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి పంచబిల్వాలతో పూజించినట్లయితే శివానుగ్రహం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి ఇహలోకంలో సర్వ సంపదలు కలిగి పరలోక మోక్షప్రాప్తి కూడా పొందవచ్చు. ఈ పంచబిల్వాలకు సంబంధించిన శాస్త్ర ప్రమాణమైన శ్లోకం కూడా చెప్పారు. తులసి బిల్వ నిర్గుండి జంబీరామలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం శివపూజార్థముత్తమం. శాస్త్రంలో చెప్పిన శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే తులసి బిల్వ నిర్గుండి అంటే వావిలి ఆకు, జంబీరము అంటే నిమ్మ ఆకు, ఆమలకం అంటే ఉసిరి. కాబట్టి ఈ శ్లోకం ఏం చెప్తుంది? తులసి బిల్వ నిర్గుండి జంబీరామలకం తథా అంటే ఎవరైతే మాస శివరాత్రి రోజు తులసి దళాలతో, మారేడు దళాలతో, వావిలి ఆకులతో, నిమ్మ ఆకులతో, ఉసిరిక ఆకులతో ఈశ్వరుణ్ణి పూజిస్తారో పంచబిల్వమితి ఖ్యాతం శివపూజార్థం ఉత్తమం. వీటిని పంచబిల్వాలంటారు. వీటితో శివపూజ చేసినట్లయితే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కేవలం నిమ్మ ఆకులు మాత్రమే కాకుండా నిమ్మకాయలు కూడా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శివపూజలో నిమ్మకాయలు ఈశ్వరుడికి సమర్పించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శాస్త్రములో చెప్పబడిన విధంగా పంచబిల్వాలలో మీకు వీలైన వాటితో శివపూజ చేయండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు ఫాల్గుణ అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.